ఇది మా కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం. మేము చూసుకుంటాం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎలా చూసుకుంటారు? క్వాలిటీ లేని మెటీరియల్ సప్లై చేస్తున్నారని వాళ్ళు ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇరికిస్తుంటే చూశారు కదా, అలానేనా? మంచితనం, అమాయకత్వం సైలెంట్ గా కూర్చుంటే దౌర్జన్యం, మోసం కలిసి డిమాండ్ చేస్తాయట. మిమ్మల్ని చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. లేకపోతే ఏంటి కార్తిక్, తప్పు చేసి కూడా చెయ్యలేదని బుకాయించే ఈ రోజుల్లో అసలు ఏ తప్పు చేయకుండా మీరెందుకు వాళ్ళ ముందు దోషుల్లా నిలబడాలి? అక్కడున్న పరిస్థితుల గురించి, మనుషుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అవేవీ నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు నీ గురించి తెలుసు. మీరు నిజం, ఆ నిజం ఓడిపోవడానికి వీల్లేదు. మీరు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నేను డిసైడ్ అయ్యాను, మిమ్మల్ని ఓడిపోనివ్వను, అంతే. జరిగిన మోసాన్ని బయట పెట్టాలని తనేదో ప్రయత్నం చేస్తానంటుంది కదా. తన ప్రయత్నం తనను చేయనివ్వు, అందువల్ల వచ్చే నష్టమేమీ లేదు కదా. ఏంటండి వీళ్ళనేది? నాకేం అర్థం కావడం లేదు. కార్తీక్ అలా ఎందుకు చేస్తాడండి? లేదమ్మా, కార్తీక్ తెచ్చిన మెటీరియల్ చెక్ చేశాం. ఈ విషయంలో కేసు గాని ఫైల్ అయిందంటే ఇక కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. లేదు రిషి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. కడుపు తీపి నీతో అలా మాట్లాడిస్తుందిలే పార్వతి. కార్తీక్ తప్పు చేయకుండా వీళ్ళు మాత్రం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? లేదు భాగ్యం, కార్తీక్ నా కడుపున పుట్టాడని నేను వాడిని సమర్థించడం లేదు. చిన్నప్పటి నుంచి వాడి వ్యక్తిత్వం తెలుసు కాబట్టి చెప్తున్నాను. కార్తీక్ అలాంటి తప్పు ఎన్నడూ చేయడు. అంటే ఏంటి పార్వతి నీ ఉద్దేశం? వీళ్లే కావాలని కార్తీక్ మీద కుట్ర చేసి ఇలా చేశారంటున్నావా? నేనలా అనలేదు భాగ్యం. కార్తీక్ ఏ తప్పు చెయ్యడు అని నమ్మకంగా చెప్తున్నాను. కార్తీక్ ఇలాంటి పని చేశాడంటే నమ్మడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది, కానీ నమ్మక తప్పలేదమ్మా. ఇప్పటికీ నమ్మకం లేకపోతే వీణా వేద కూడా అక్కడే ఉన్నారుగా, వాళ్ళనే అడిగి చూడు ఏం చెప్తారో. అవునత్తయ్య, మేం కూడా ఏం చేయలేకపోయాం. కంపెనీ రూల్స్ ప్రకారం కార్తీక్ తెచ్చిన మెటీరియల్ సీజ్ చేసి కార్తీక్ని కంపెనీ నుంచి బయటికి పంపించాల్సి వచ్చింది. కార్తీక్కి మోసం చేయాల్సిన అవసరం ఏముంది శ్రీ? ఏముంది, వీణ బోర్డు మెంబర్ అయ్యింది కదా, పవర్స్ వచ్చాయి. దోచుకు తినడానికి ఇదే సరైన టైం అనుకున్నట్టున్నాడు. కాకపోతే అదృష్టం బావుండి మొదట్లోనే దొరికిపోయి మనం బతికిపోయాం. నా మొహం మండ. పిన్ని, ఇంకొకసారి కార్తీక్ బావ గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. అసలు బావ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏంటి వీణా, మీ బావను వెనకేసుకొస్తున్నావు? ఏ తప్పు చేయకుండానే కార్తీక్ ని కంపెనీ నుంచి బయటికి పంపించారా? అంతెందుకు, అసలు కార్తీక్ ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పగలవా? నేను ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు. ఇక ముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి పార్వతి. లేదండి, డాక్టర్ చెప్పారు కదా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒత్తిడికి గురి కావడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండాలి. ఇంకొన్ని రోజులైనా మీరు విశ్రాంతి తీసుకోవాలి. అవును మావయ్య, మీరు హెల్త్ పరంగా మళ్ళీ ఇబ్బంది పడ్డం మేము చూడలేం. రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఇందులో నిజమేంటనేది ఆ దేవుడికే తెలుసు. కార్తీక్ నీతి నిజాయితీ ఎలాంటిదో కాలమే నిర్ణయిస్తుంది.
అయితే ఆ మేనేజర్ దొంగ మొహం బాయ్ అనుకుంటా. వీళ్ళ దొంగ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏయ్ జాగ్రత్త, ఎందుకైనా మంచిది ఆ కార్తీక్ గాడికి బయట కనిపించకుండా ఉండు. దొరికావా నీ పనంతే. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని. సారా? ఆ, ఎస్, చెప్పండి. నా బండి కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు, హెల్ప్ చేయరా ప్లీజ్? ఓహో, ఒకసారి కొంచెం పక్క వస్తారా? ముచ్చటగా మూడోసారి. నాకు కూడా స్టార్ట్ కాలేదంటే ఇంకా మెకానిక్ వల్లే అవుతుంది. దగ్గరలోనే గ్యారేజ్ ఉంది, మీరు తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, ఆడపిల్లని ఒక్కదాన్నే బండిని అంత దూరం ఎలా నెట్టుకొని వెళ్తాను చెప్పండి? కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. హెల్పా? పొద్దున్నే కుక్కతోక నొక్కతోక దొక్కుంటాను. సార్ అంటుంది, హెల్ప్ అంటుంది. సరే అయితే, నాకు తెలిసిన మెకానిక్ ఒకడున్నాడు, కాల్ చేస్తానే. అరే మస్తాన్, నేనేరా. అది మనకు తెలిసిన వాళ్ళది బండి ఒకటి ఆగిపోయింది. బాగా క్లోజ్ అనమాట. కొంచెం అర్జెంట్గా రావా? వచ్చేస్తున్నాళ్ళే. మీరేం చేస్తుంటారు? నేనా? గోడౌన్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. మీరు సూపర్వైజరా? సినిమా హీరోలా ఉన్నారు సార్ చూడ్డానికి. మీరు సూపర్వైజర్ ఏంటి సార్? నేనే. నేను హీరోలా ఉంటానా? హీరోలా ఏంటండి, మీ ముందు వాళ్ళు కూడా పనికిరారు. అబ్బో, అసలు నా దగ్గర గనక డబ్బులుంటే మిమ్మల్ని పెట్టి ఒక సినిమా తీసేదాన్ని. సినిమా పేరేంటో చెప్పనా? క్రేజీ హీరో. కింద క్యాప్షన్ కూడా పెట్టేశాను, ది జెంటిల్‌మ్యాన్. బకరా అయ్యాడు. తగ్గది ఏకంగా నాకనే దొక్కాను.